కానీ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటేనండి స్కూళ్ళల్లో డ్రగ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇంకా ఇది చేయటం అసలది ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్న స్కూల్ అంటే చాలా పేరు మోసిన స్కూళ్ళల్లోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా కూడా అంటే అది ఎక్కడ ఒక 10 ఉంటుంటే సంవత్సరాల క్రితం అండి. డ్రగ్స్ హ్మ్. అన్నది 10 సంవత్సరాల క్రితము హ్మ్. మీరు మాట్లాడింది. అవి స్కూల్స్‌లో కొన్ని దాంట్లో వచ్చాయి. హ్మ్. ఇప్పుడు దానికంటే చాలా ప్రెస్సింగ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే సైకియాట్రీలో గాని, లేదా సామాజికంగా గాని, ఈ ఎక్కడైనా సరే నైతికంగా గాని మనం చూసుకున్నట్టయితే మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇంటర్నెట్. హ్మ్. ఇంటర్నెట్ అబ్యూస్ ఆర్ వి కాల్ ఈ లోన్ యాప్స్ గాని, ఇవి గాని దీంట్లోకెళ్ళిపోవడం. యెస్. సో, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఈ మొబైల్ ఆర్ ఈ యాప్స్ అడిక్షన్ మెయిన్‌గా. హ్మ్. సో, ఇది చాలా అన్నిటికంటే అంటే మనం దీన్నేమంటామంటే బిహేవియర్ అడిక్షన్స్ అంటాం. హ్మ్. హ్మ్. దీంట్లో రకరకాలుగా ఉన్నాయి. పోర్నోగ్రఫీ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో, ఇది చాలా హ్మ్. ప్రాబ్లమాటిక్ థింగ్. హ్మ్. ఎందుకంటే దీనికి ఇంకా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇంకా వెల్ డెవలప్ లేదు. ఓకే. బిహేవియర్ థెరపీలోంచి కొద్దిగా కాగ్నిటివ్ థెరపీ మేము కొన్ని చేసుకుంటున్నాం. హ్మ్. కానీ ఇప్పుడు డ్రగ్ అడిక్షన్‌కి దీనికి కొన్ని ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. దీనికి ఇంకా హ్మ్. స్టిల్ అండర్ రిసర్చ్. ఓకే. ఇదేంటే కానీ కొత్త కొత్త పిల్లలకి యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే కొత్త మనం కొత్తవి వస్తున్నాయి. కొత్త కొత్త హ్మ్. ఛాలెంజెస్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు ఆహ్, దొరికేంత వరకు హ్మ్. దొంగ కూడా దొరే. హ్మ్. దొరికిన తర్వాత దొర కూడా దొంగే. హ్మ్. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ తీసుకొనొస్తున్నారు. వెరీ ఆహ్, యూ కెన్ సే వెల్తీ పీపుల్, హ్మ్. అఫ్లూయెంట్ ఫ్యామిలీస్ హ్మ్. నుంచి. ఏంటి అంటే ఫాదర్ జేబులోంచి క్రెడిట్ కార్డ్స్ లేవు. పోయింది. ఓహ్! ఎంత ఎంత ఇతను వాడేసాడంటే దాదాపు లక్షల్లో వాడేసాడు. హ్మ్. వాళ్ళ నోటీస్‌లోకొచ్చింది. దే హావ్ కన్ఫ్రంటెడ్ హిమ్. ఓకే. ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. తీసుకొచ్చారు. అప్పుడు ఆ అబ్బాయి ఏం వాడుతున్నాడంటే, "యూ టేక్ మీ టు సైకాలజిస్ట్. నేను స్ట్రెస్డ్ అప్. నేను యాంక్సైటీ. నాకు పానిక్ అటాక్స్." ఇదంతా ఇప్పుడు ప్రతి ఒళ్ళు అదే వాడేస్తున్నారు. తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ అబ్బాయి ఎందుకొచ్చాడు అంటే, ఈ పూటకి వీళ్ళని అడ్జస్ట్ చేయడానికి. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఈ సమస్యను కొద్దిగా సముదాయించడానికి. హ్మ్. లేదా సద్దుమణగడానికి మాత్రమే ఒప్పుకొనొచ్చాడు తప్ప, నేను మారాలన్నది ఏ మూల ఆ అబ్బాయిలో కనపడట్ల. అతని హ్మ్. హ్మ్. మాటల్లో హ్మ్. గాని, మనం ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి, అవును. పేరెంట్స్‌కి ఏంటి వీడేదో చెడిపోకుండా వీడిని ఇక్కడనే ప్రారంభ దశలోనే కొద్దిగా కౌన్సెలింగ్ చేయించేసి వీడిని సెట్ చేస్తే బావుంటుందన్న ధోరణిలో వాళ్ళున్నారు. కానీ అబ్బాయిలో అది హ్మ్. కనపడట్ల. హ్మ్. ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఈస్ థిస్. ఇప్పుడు డబ్బులన్నది కాదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా ఈ ఏజ్‌లోనే హార్డ్‌లీ 16, 17 ఇయర్స్ కూడా లేదు. ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇంకా ఇంజినీరింగ్ కూడా జాయిన్ కాలేదు. ఏం డిగ్రీ కూడా జాయిన్ కాలేదు. హి ఈస్ డూయింగ్ థట్. హ్మ్. సో, ఇలాంటివి చాలా కోకొల్లలు. హ్మ్. హ్మ్. అంటే మనకు ఐడెంటిఫై కానివి చాలా ఉన్నాయి. అవును. అవును. కొంతమంది ఇంకా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగి అయ్యగారులని తిరిగి మంత్రాలు అది అని చెప్పి ఇంకోటేదో చేశారని తిరిగి అక్కడ తిరిగి లాస్ట్ ఫైనల్ రిసార్ట్ దే కమ్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. సో, ఇది దిస్ ఇస్ బేసికల్లీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. ఇది చాలా ఛాలెంజింగ్‌గా అటు పోలీస్ హ్మ్. వ్యవస్థకు గాని, సైబర్ క్రైమ్స్ దాంట్లో అదొక ప్రాబ్లమ్. నెక్స్ట్ మన పేరెంట్స్‌కి, ఇటు సొసైటీకి, ఈవెన్ ఫర్ ద ప్రాక్టీషనర్స్ కూడా ఛాలెంజింగే. ఎందుకంటే హ్మ్. డిఫరెంట్ ఇప్పుడు కరోనా వేరియంట్స్ లాగా ఇందులో కూడా డిఫరెంట్ కంప్లెయింట్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. ఈ డొమైన్‌లో బిహేవియర్ హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్స్‌లో. హ్మ్. అయితే దీన్ని మనం బిహేవియర్ అడిక్షన్స్ అంటున్నాం. ఎందుకంటే ఓకే. ఇది డ్రగ్ అంటే అడిక్షన్ దీంట్లో లాగానే ఏమైనా స్టేజ్ వైస్‌గా మనకి కౌన్సెలింగ్ ఏమైనా ఉంటుందా? స్టేజెస్ ఏమైనా ఈ ఉంటాయా? బిహేవియర్ అడిక్షన్స్‌కి బాగా సివియారిటీ ఎక్కువుండి హ్మ్. కొద్దిగా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అంటే ఎంత లాస్ వచ్చింది, ఇన్ని డబ్బులు లాస్ వచ్చింది బెట్టింగ్‌లో గాని, లేదా గేమింగ్‌లో గాని, లేదా ఈ యాప్స్‌లో డబ్బులు వాడేశారు, లేదా చేశారు. మొబైల్ యాప్స్ యూజ్ చేసి కొద్దిగా డబ్బులు పోయేది. లేదా అప్పులు చాలా సివియర్ థ్రెట్‌లో ఉన్నారు. ఇంట్లో తెలిసిపోయింది. కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలిసినప్పటికీ మళ్ళీ వాడు అప్పు చేయడానికి రెడీ అవుతాడు. హ్మ్. మళ్ళీ డబ్బులు దొంగలిస్తాడు. లేదా మళ్ళీ గేమ్స్ ఇంకో సెకండ్ లెవెల్ ఏదో ఆడి దీనిలోంచి రికవర్ చేసుకోవాలనే ధోరణి ఉంటుంది తప్ప దీని నుంచి బయటపడాలి. ఓకే. నేను బయటపడొచ్చు. దానికి ప్రయత్నం చేస్తాను హ్మ్. అనే మోటివేషన్స్ తక్కువుంటాయి. హ్మ్. 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 అంటే ఇటు హెల్ప్ సైకలాజికల్ సపోర్ట్ లేదా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని దీని నుంచి బయటపడాలి హ్మ్. అనే ఉద్దేశాలు ఉన్నప్పటికీ హ్మ్. దీని నుంచి బయటపడలేరు. ఓకే. కానీ ఎక్కువ ఇన్‌క్లినేషన్ వీళ్ళకు ఏదో రకంగా ఇంకో ఆట ఆడి మొత్తం పోగొట్టుకున్నంత సంపాదించాలి. ఎక్కడైతే పోయిందో అక్కడనే సంపాదించుకోవాలి అనే ఉద్దేశ్యం, ఆ కోరిక బలంగా ఉంటుంది. సహాయం తీసుకొని బయటపడాలనే దానికంటే. ఇది యూజువల్‌గా మేము చూసే కేసెస్‌లో మేము అబ్జర్వ్ చేసింది.